యుక్రెయిన్ను సర్వనాశనం చేసేదాకా ప్రెసిడెంట్ పుతిన్ నిద్రపోయేలా లేడు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయుధ ఫ్యాక్టరీని చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. దాడులను మరింత తీవ్రం చేసేందుకు టాటార్స్థాన్లోని ఎలబుగా ప్లాంట్లో భారీ ఎత్తున డ్రోన్లు నిర్మిస్తున్నారు. ఈ వీడియో ఫుటేజ్ చూస్తే ప్లాంట్ లోపల ఏ స్థాయిలో ఆయుధ నిర్మాణం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇరాన్ షాహెద్ డ్రోన్ రష్యన్ వర్షన్ అయిన గెరాన్ 2 డ్రోన్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ అటాక్స్ పెంచారని పుతిన్ యోచిస్తున్నట్టు యూరోపియన్ రక్షణ అధికారులు భావిస్తున్నారు. అలాగే డ్రోన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం తగ్గించారని అనుకుంటున్నారు. ప్రస్తుతం రష్యా నెలకు 5,000కు పైగా లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే ఎలబుగా ప్లాంట్లో 18,000 యూనిట్లు నెలకొల్పారు. డ్రోన్ ఉత్పత్తి 16.9% పెరిగింది. దాంతో ఇప్పుడు యుక్రెయిన్పై ప్రతిరోజు 500కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించగలుగుతున్నారు. త్వరలోనే ఈ సంఖ్య 1000కి పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై 9న యుక్రెయిన్పై రష్యా 741 క్షిపణులు, డ్రోన్లతో అతిపెద్ద దాడులు చేసింది. ఇప్పుడు ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. యుక్రెయిన్ ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయటం, రక్షణ బలగాలు నిరాశలో కూరుకుపోయేలా చేయటం, అలాగే యుక్రెయిన్కు మద్దతు కొనసాగించడంలో పశ్చిమ దేశాలను పునరాలోచనలో పడేయటం ఈ దాడుల లక్ష్యం.